హలో. నా మోకాలు నొప్పులకి మందులు తీసుకురావడం మర్చిపోకు. అవును, అది ఇవాళ ఆఫీస్లో కొంచెం ఎక్కువ పని ఉంది, వచ్చేదానికి లేట్ అవుతుంది. లేట్ అవుతుందా? మరి నా అప్పుడు నా నొప్పి నొప్పి ఏం సంగతి? కావాలి? నొప్పితో ఆ నేను నొప్పితో అలాగే బాధపడుతూనే ఉండాలా ఉండాలా? ఏంటి? లేదుమా, లేదు. నేను అర్జున్ దగ్గర మందిచ్చి పంపిస్తాను, మీరు బాధపడకండమ్మా. అంతే కదా, ఎప్పుడు చూడు నీ బాధ్యతలన్నీ వేరే వాళ్ళతోటే ఇస్తావు కదా. అమ్మా, స్కూల్ వదిలేశారు. నేను మీకు తర్వాత కాల్ చేస్తాను. హలో. హలో. మ్యామ్, మీరు పోయిన వారం ఒక మిక్సర్ గ్రైండర్ కొన్నారు కదా? అవును. ఇలా చూడు, అప్పుడప్పుడు స్టాప్ అవుతా ఉంది. మేడం, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, కొంచెం నెట్వర్క్ ఉన్న చోటికి వస్తారా? ఒక్క నిమిషం వెయిట్ చేయండి. హలో హలో. సరే. రామనన్న, అర్జున్ ఇక్కడే కదా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఏంటి మేడం అంటున్నారు? ఇప్పుడే కదా ఇలా వెళ్ళాడు. ఇక్కడే ఎక్కడో మాట్లాడుతుంటాడు, చూడండి. అర్జున్, అర్జున్ లోపల లేడు. లోపల కూడా లేడా? లేడు. ఇది 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 అర్జున్ బ్యాగ్, ఇది అర్జున్ షూ. ఓరి దేవుడా! అయితే ఎవరైనా వాడిని కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయారా? కానీ ఇక్కడ ఎలా మేడం అలా జరుగుతుంది? అమ్మా కాపాడండి. సరిగ్గా 15 నిమిషాల్లో మీ ఇంటికి ల్యాండ్లైన్కు ఫోన్ వస్తుంది. అర్జున్ కావాలంటే ఆ ఫోన్ అటెండ్ చేయండి. ఏమిటి మేడం? మేడం ఏమైందో చెప్పేసి వెళ్ళండి. ఏమ్మా, నువ్వు వస్తువుల్ని తీసుకొని వస్తానన్నావు, ఒట్టి చేతులతో వచ్చావు. వస్తువులు ఎక్కడమ్మా? అర్జున్? అవును, అర్జున్ ఎక్కడా? తన్ని స్కూల్ నుంచి తీసుకురావడం మర్చిపోయావా? ఒక్క పని కూడా కరెక్ట్ గా చేయవు కదా నువ్వు. ఎందుకని ఏడుస్తున్నావు? అమ్మా, మన అర్జున్ని ఎవరో కిడ్నాప్ చేసేశారు. ఏంటి? ఎలా కిడ్నాప్ చేస్తారు తన్ని? తనకి ఏమైనా అయిందంటే నిన్ను. అది మాత్రం మాట్లాడద్దమ్మా. అర్జున్కి ఏమీ కాదు. హలో. చూడండి చూడండి, మీకు ఎంత డబ్బులు కావాలన్నా నేను ఇస్తాను. కానీ మా అబ్బాయికి ఏమీ కాకూడదు. హలో. డబ్బులు తీసుకొచ్చావా? డబ్బులు తీసుకొచ్చాను. మీరు చెప్పిన చోటే నేను వెయిట్ చేస్తున్నాను. సూపర్. ఇప్పుడు పని చేయి, నీ ఎదురుగా ఉన్న వీధిలోకి రా. బోనట్ని తెరిచామంటే నీ బహుమతి లోపల ఉంటుంది. బహుమతిని చూసావా? గన్. ఇక్కడ గన్ను కాకుండా లడ్డు ఉంటుందా? త్వరగా గణితే తీసి గేటు బయటకు వచ్చాయి. త్వరగా తే.
అక్కడొక్కడ నడుచుకుంటూ వస్తున్నాడు చూడు, వాణ్ణి ఈ గన్నుతో కాల్చో. సార్ మీకు ఇంకా డబ్బులు కావాలంటే నేను అది కూడా ఇస్తాను సార్, కానీ నేను మర్డర్ చేయలేను సార్. నేను చెప్పింది చెయ్యి, త్వరగా కాల్చో. ఫోన్ని కట్ చేసి వాణ్ణి కాల్చో. మేడం ఆగండి, ఇంత రాత్రి వేళ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? సారీ, నేను దారి తప్పు వచ్చాను. నేను కార్ ఎక్కడో పార్క్ చేశాను, అది ఎక్కడ పెట్టానో తెలియట్లేదు. కారా? మేము పోలీసు వాళ్ళము. ఏం కలరు, నంబర్ ఏంటి? కార్ నెంబర్ 6426, వైట్ కలర్ కార్ సార్. 6426. నువ్వు ఒకటి చెయ్యి, ముందు వెళ్ళు. మేడం నాతో రండి. ఇదిగో ఇక్కడుంది చూడండి మీ కారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాను రాను జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది, ఇది కూడా మర్చిపోయాను చూడండి. ఇలా చూడండి, ఈ చోటు అంత సేఫ్ కాదు. ఈ చోట్లో క్రిమినల్స్ అంతా ఉంటారు. మేము డ్రాప్ చేస్తాం మిమ్మల్ని. లేదు లేదు, అదే అవసరం లేదు సార్. రండి మేడం, మేము మిమ్మల్ని దింపేస్తాం. సరే ఎక్కండి. సరే సరే వెళ్ళండి, దాక్కోండి. 1 2 3 4 5 6 and 8 and 10. నేను వస్తున్నా. షర్టు తగిలిచ్చారా? నన్నే ఏమరుస్తున్నారా? ఇప్పుడే మిమ్మల్ని పట్టుకుంటాను. అరే అదిగో కాటన్ క్యాండీ. అరేరే, మనకి ఇంకోటి కూడా దొరికింది. ఒకవేళ ఈ కారులో ఎక్కువ ఉంటుందేమో. దీన్ని చూసావా? లాక్కొచ్చిన గుర్తు. మల్హార్ చెప్పల్. ఏదైనా దొరికిందా? దొరికింది సార్. ఏంటి? ఇలా చూడండి, రక్త మరక. సార్, ఒకవేళ ఈ రక్తం మల్హార్ది అయి ఉంటుందా? లేదు నిఖిల్, ఈ రక్తం ఆ హంతకుడిదే.
దాన్ని చూసావా? పైపులో కూడా రక్తం ఉంది. అయితే వాడికి ఈడికి ఏదో గొడవ జరిగింది అనుకుంటాను సార్. అయితే హత్య చేసిన వాడి చేతిలో రక్తం వచ్చిందనుకుంటా. అందుకే పైపులో రక్తాన్ని కడిగాడు అనుకుంటా సార్. మల్హర్ శరీరంలో కొట్టినట్టు ఎలాంటి ఆనవాలు లేవు. ఈ రక్తపు చుక్కలన్నీ దీన్ని విండో అద్దాల్లో కూడా రక్తం ఉంది. ఇలా అయితే ఖచ్చితంగా హోల్డ్ ఇట్ ప్లీజ్. ఏంటిది? గోరా. ఓ, ఇప్పుడు అర్థమైంది. సార్, ఈ గోర్ నుంచి ఏం తెలుస్తుంది? ఏం జరుగుంటుందంటే మలార్ ఎగ్జాక్ట్గా ఇక్కడే ఉండుండాలి. హంతకుడు అతన్ని కాల్చేసి అతను చనిపోయాక అతన్ని లాక్కుని వచ్చుండొచ్చు. అలాగే ఈ డోర్ని బయట నుంచి తెరవలేము. అందువల్ల చెయ్యి లోపలకు వదిలివాడు డోర్ తెరిచుండొచ్చు. అలా చేసినప్పుడు వాడి గోరు ఇక్కడెక్కడో బాగా ఇరుక్కుంది. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఏంటంటే, ఈ హంతకుడు వీధి కొట్టోడిని ఎందుకు చంపాలి? ఏం కారణమై ఉంటుంది? మల్హార్ ఇంటి ఓనర్ మీరేనా? అవునండి, నా పేరు స్వాతి. స్వాతి మేడం, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. యాక్చువల్గా మల్హార్ని హత్య చేశారు. ఏంటి? ఎవరండి? అదే మేము కనిపెట్టడానికి ట్రై చేస్తున్నాం. మల్హార్ ఎవరితోనైనా గొడవ పడేంత పగ ఏదైనా ఉందా? లేదు. మల్హార్ చాలా చాలా మంచోడు. అది కూడా చాలా కరెక్ట్ టైంకి ఇచ్చేస్తాడు. ఈ వెండర్ కార్డ్ ఆయన పాకెట్లో ఉంది. ఆయన ఏం పని చేస్తున్నారు? ఏం సేల్ చేస్తున్నారు? తను ఏదో పీచు మిఠాయి ఇంకా పాప్కార్న్ అమ్ముతూ ఉంటాడు. చాలా కష్టపడతాడు సార్. అలాగా? సరే, మేము ఆయన రూమ్ని చెక్ చేయొచ్చా? రండి సార్. వాళ్ళు ఎప్పుడు బయటికి వెళ్ళినా తాళాలు చేతికిచ్చేసి వెళ్తారు సార్ క్లీన్ చేయడానికి. ఆయన సొంత ఊరేది? గోరఖ్పూర్ సార్. ఇందులో ఏదో రాబడి లెక్కలు రాసున్నాయి. 180 రూపాయలు, 60 రూపాయలు, 250. సార్, ఈ కోన్ అన్నీ ఒకే స్కూల్ ప్యాంప్లెట్తో చేశారు. స్టీవ్స్టన్ సెకండరీ హై స్కూల్. సార్, ఈ డైరీ కూడా స్టీవ్స్టన్ స్కూల్దే. స్టీవ్స్టన్ స్కూలు డైరీ, ఇన్ని ప్యాంప్లెట్సా? ఒకవేళ ఇతను రెగ్యులర్గా స్కూల్ ముందే మిఠాయి అమ్ముతాడా? హలో, ఒక్క నిమిషం ఇలా రండి. చెప్పండి సార్. ఇతను మలార్. ఇతను మీకు తెలుసా? నాకు మాత్రం కాదు సార్, స్కూల్లో ఉన్న వాళ్ళందరికీ వీడి గురించి తెలుసు. ఈయన స్కూల్ ముందు పీచు మిఠాయి అమ్ముతాడు. పిల్లలందరూ ఆయన దగ్గరే కొంటారు. అయినా ఇతను ఎలాంటి వాడు? మంచి వ్యక్తే సార్, చాలా మంచోడు. పిల్లలకు కూడా ఈయనంటే చాలా ఇష్టం సార్. ఇతను ఎవరి దగ్గరికైనా వెళ్ళి గొడవ పడ్డా? పగలాంటిది ఏదైనా ఉందా? ఆయనే పీచు మిఠాయి అమ్ముకునేవాడు. ఆయన ఎవరితో సార్ గొడవ పడతాడు? అవును, ఎందుకు ఇదంతా నన్ను విచారిస్తున్నారు? మీరేంటి పెద్ద సిఐడియా? అవును, సిఐడి నుంచే వచ్చాం. ఎవరో వాళ్ళని చంపేశారు నిన్న రాత్రి. ఓరి దేవుడా, ఏం జరుగుతోంది సార్ ఈ దేశంలో? నిన్నేంటంటే ఒక అబ్బాయి ఇక్కడ కనిపించకుండా పోయాడు. ఇప్పుడేంటంటే ఆ మల్హార్ని చంపేశారంటున్నారు.
అబ్బాయి కనిపించకుండా పోయాడా? ఆ, తన పేరేంటి? పోలీసులు కంప్లైంట్ చేశారా లేదా? వాడి పేరు అర్జున్. ఖచ్చితంగా వాళ్ళు స్కూల్లో కంప్లైంట్ ఇచ్చుంటారని అనుకుంటున్నా సార్. అలాగా. నిఖిల్, ముందు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి కంప్లైంట్ వచ్చిందా కనుక్కో. సార్ ఆ అబ్బాయిని చివరిగా ఎప్పుడు చూశారు? సార్, నిన్న స్కూల్ వదిలేయగానే అందరు పిల్లలతో పాటు స్కూల్ బ్యాగ్ని భుజాన వేసుకొని బయటకు వచ్చాడు సార్. తర్వాత ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు. వాళ్ళ అమ్మగారు వెతికినప్పుడు ఆ సమయం చూసి ఆవిడ మొబైల్కి మెసేజ్ వచ్చింది. అది చూసి టెన్షన్గా ఆవిడ బయలుదేరిపోయారు. అలాగా. సార్ పోలీస్ స్టేషన్లో ఏం చెప్తున్నారంటే అర్జున్ వాళ్ళ అమ్మ కేసు వాపస్ తీసుకున్నారంట. ఇంకా అర్జున్ ఏమో ఇంటికి తిరిగి వచ్చాడంట. అలాగా. అర్జున్ ఈరోజు స్కూల్కి వచ్చాడా? లేదు సార్, ఈరోజు నేను వాడిని చూడలేదు. సరే, అతని అడ్రస్ ఇవ్వండి. తారిక, మనిషి ఒంట్లో ఉన్న భాగాలే హార్టే చాలా అద్భుతమైనది. పైనున్నవాడు ఎంత అద్భుతమైన వాడంటే ఇంత అద్భుతంగా దీన్ని చేసుంటాడు. నేను చెప్పింది సరే కదా? ఒక్కొక్క అంగంలో శరీరానికి ఒక్కొక్క అద్భుతం ఉంది. నేను చెప్పింది కరెక్టే కదా? అవును సార్. మనుషుల యొక్క ఒక్కొక్క ఆర్గను మనకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది కదండి సార్. ఖచ్చితంగా నిజమే అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ చిన్న భాగం యొక్క గోరు చూస్తానికి చిన్నదిగా ఉన్న మనిషి గురించి అన్నీ చెప్పేస్తుంది. సరే, ఒకటి చేద్దాం. నీ గోరు చూపించు. నా గోరా? అరే చూపించమ్మా. అరే నీ ఎందుకు? జాతకంలో ఏముందో దాన్ని పెట్టి నేను చెప్పేయగలను. త్వరగా చూపించు. చూడండి. ఇప్పుడు చెప్తాను చూడు. తారిక, నీ గోళ్ళు క్లియర్గా చెప్తుంది. నీకు ఏదో ఒక వస్తువు అలర్జీ, అదే చెప్తుంది. ఆ, అది యాక్చువల్లీ ఇవాళ వంటలో పన్నీర్ యూస్ చేశాను. దానివల్లే నాకు కొంచెం అలర్జీ అయినట్లుంది. నీ గోరు పెట్టి చెప్పాను చూసావా? మ్మ్. హంతకుడి గోళ్లు చూసి ఏం కనుక్కున్నారు? ఏం తెలుస్తుందా బాస్? ఆ హంతకుడు గోరే డీటెయిల్గా చెప్పేస్తుంది. వాడు గోరు ఏం చెప్తుంది అంటే వాడికి షుగర్ ఉంది అని. డయాబెటీస్? డయాబెటీస్. హంతకుడు గోళ్లను చూసి వాడికి డయాబెటీస్ ఉందని ఎలా చెప్తారు? ఆగండి చెప్తాను. ఇలా చూడండి బాస్, మీకు క్రైమ్ సీన్లో దొరికిన గోల్డ్ రంగుని చూడండి. పసుపు కలర్లో ఉంది. నార్మల్గా ఉన్న ఒకరి గోరు ఇలా అంతా ఉండదు. మీరు చెప్పినట్టు ఒకరి గోలు పసుపు రంగులో ఉంటే దానికి డయాబెటీస్ అని అర్థమా? ఒకవేళ ఇలా కూడా అయి ఉండొచ్చు కదా. హంతకుడి చేతిలో పసుపు రంగులో ఏదైనా ఉండి ఉండొచ్చు కదా. ఆ పసుపు రంగు హంతకుడి యొక్క చేతి వేళ్లకి గోళ్ళకి అతుక్కుని ఉండొచ్చు కదా. లేదు బస్, ఈ గోల్డ్లో ఉన్న పసుపు రంగు కాదు. దాన్ని నేను సెంట్రల్ ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి తెలుసుకున్నాను. దీని కారణం ఏంటంటే తారిక, హా. సార్ ఇలా చూడండి. ఇదో ఈ తెల్ల గోరుంది చూడండి సార్. అందులో గ్లైకాటెడ్ నెయిల్ ప్రోటీన్ నార్మల్గా ఉంది సార్. కానీ ఈ హంతకుడి యొక్క గోరు పసుపుగా ఉంది సార్. దీని గ్లైకాటెడ్ నెయిల్ ప్రోటీన్ నార్మల్ కన్నా కొంచెం ఎక్కువ సార్. అంటే సచిన్, ఈ హంతకుడిని పట్టుకోవడం అన్నది మనకు చాలా తేలిక అనిపిస్తోంది. అదేలా సార్? ఇలా చూడు సచిన్, ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో, చక్రవ్యాధి ఉంటుందో వాడికైన గాయం అంత తొందరగా మానిపోదు. రెండవది ఏమిటంటే ఆ వ్యక్తి ఇన్సులిన్ తీసుకునే వరకు రక్తం పోతూనే ఉంటుంది. ఎంత ప్రయత్నించినా ఆగదు. కరెక్ట్. రెడీ. సిటీలో ఉన్న హాస్పిటల్, చిన్న చిన్న క్లినికల్ దగ్గర నుంచి ప్రతి ఒక్క మెడికల్ స్టోర్కి వెళ్ళి దీని గురించి వెంటనే ఎంక్వైరీ చేయి. నా మనవడు ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలియట్లేదే. ఆ కిడ్నాపర్స్ ఇంకా ఫోన్ కూడా చేయలేదు. ఎవరని చూడు. మీరు మిస్సెస్ ఛాయ కదా, అర్జున్ అమ్మ? అవును సార్. మీరంతా ఎవరు? మేము సిఐడి. సిఐడియా? లోపలికి రావచ్చా? లోపల రండి. అర్జున్ ఎక్కడా కనిపించట్లేదు. వాడు వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకొని వెళ్ళాడు సార్. ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు? ఈ బిల్డింగ్లోనా? లేదు, కొంచెం దూరంగా వేరే బిల్డింగ్లో. ఏ బిల్డింగో చెప్పండి, మేము వెళ్ళి చూసొస్తాం. సార్,
నా మనవడు నిన్నటి నుంచి కనిపించట్లేదు సార్. నిన్నటి నుంచి ఇంటికి రాలేదు సార్. తిను అబద్ధం చెప్తుంది. తిను పోలీస్ కంప్లైంట్ వాపస్ తీసుకుంది. నా మనవడు ఎలా ఉన్నాడో ఏమో. మీరేమంటున్నారు? ఇంత పెద్ద విషయాన్ని మా దగ్గర ఎందుకు దాచారు? సార్ దీనికి ఆ దిగులే లేదు సార్. ఎలా నించుందో చూడండి సార్. ఒక్క నిమిషం స్పష్టంగా చెప్పండి, ఏమైంది? ఎవరో స్కూల్ నుంచి మా బాబుని కిడ్నాప్ చేశారు. నాకు ఫోన్ చేసి డబ్బులు తీసుకురమ్మన్నారు. నేను డబ్బులు తీసుకొని అక్కడికి వెళ్ళాను, కానీ అక్కడ ఎవరు లేరు. కానీ దాని తర్వాత ఇప్పటి వరకు కిడ్నాపర్స్ కాల్ చేయలేదు. మరెందుకు కంప్లైంట్ వాపస్ తీసుకున్నారు? సార్ కిడ్నాపర్స్ నన్ను బెదిరించారు సార్. మేడం, ఈ ఫోటోని ఒకసారి చూడండి. ఇందులో ఉన్న వ్యక్తిని మీరు ఎక్కడైనా చూసారా? ఇతని పేరు మల్హార్ సార్. అర్జున్ స్కూల్ ముందు కాటన్ క్యాండీ అమ్ముతాడు. ఒక్కొక్కసారి అర్జున్ని పికప్ చేసేదానికి ఆఫీస్ నుంచి లేట్ అవుతుంది. అట్లాంటి టైంలో అంతా ఇతనే అర్జున్ని చూసుకుంటాడు. ఈ కిడ్నాప్ లో ఒకవేళ మలార్ కూడా సంబంధం ఉందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా కాదు సార్. అతను చాలా మంచివాడు, చాలా న్యాయవంతుడు. ఎలా? వాడు నీకు తెలుసా ఏంటి? వాడిని బంధువా ఏంటి? ఆగండి మేడం, కాస్త నిదానంగా మాట్లాడండి. తను మీ కోడలు. అంతేకాదు, మీరు అర్జున్కి ఎవరు? అర్జున్ అమ్మ. ఆవిడకు లేని దిగులా? సార్ మా అబ్బాయి దొరుకుతాడు కదండి సార్. ఇలా చూడండి, మేము పూర్తిగా ప్రయత్నిస్తాం. చూడండి, మేము సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు. నా పేరు ప్రద్యుమన్. చెప్పండి సార్, మీకు ఏ సహాయం చేయాలి? నిన్న రాత్రి మీ హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఏ పేషెంట్కైనా సరే చూపుడు వేలికి ఏమైనా గాయం అయినట్టుందా? రక్తం ఆగకుండా పోతూనే ఉందా? అతని రక్తంలో షుగర్ లెవెల్ ఎక్కువగానే ఉందా? సారీ సార్, నేను నైట్ డ్యూటీ చూడలేదు. పర్వాలేదమ్మా. నిన్న రాత్రి ఎవరైతే ఇక్కడ డ్యూటీలో ఉన్నారో వాళ్ళని వెంటనే రమ్మని చెప్పండి. పిలుస్తాను సార్. మీరు ముగ్గురు మాత్రమే ఉన్నారా? డాక్టర్స్ ఎవరు లేరా? సార్ ఎప్పుడులాగే ఉంటారు సార్. అయినా నిన్న డాక్టర్కి ఒంట్లో బాలేదు సార్, అందుకే బయలుదేరారు సార్. నీ పేరేంటయ్యా? సార్ ప్రతీక్. ప్రతీక్, బాగుంది. ప్రతీక్, నిన్న రాత్రి ఇక్కడ అడ్మిట్ అయిన ఒక వ్యక్తికి ఈ వేలికి దెబ్బ తగిలినట్టు కానీ, దానికి ఉన్న గోరు విరిగినట్టు కానీ, రక్తస్రావం కూడా ఎక్కువగా ఉన్నట్టుగా, అతని గాయానికి కట్టుకట్టడానికి ముందు అతని షుగర్ లెవెల్ ఎక్కువగా ఉన్నట్టు మీరేమైనా గమనించారా? అందుకు ఇన్సులిన్ ఇంజెక్షన్ ఏమైనా ఇచ్చారా? లేదు సార్, నిన్న రాత్రి అలాగెవరూ రాలేదు సార్. ఒక్కరు కూడా రాలేదా? సార్ నేనెందుకు సార్ అబద్ధం చెప్తాను? అటువంటి వ్యక్తి ఎవరు ఇక్కడికి రాలేదు సార్. నువ్వు అబద్ధం చెప్పావని నేను ఎప్పుడు అన్నాను? సరే, అలా ఎవరు రాలేదని అనుకుందాం. బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఈ తర్వాత అలాంటి పేషెంట్ ఎవరైనా ఇక్కడికి వచ్చినట్లయితే మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. అర్థమైందా? విషయం ఏంటి తారిక మేడం? మల్హార్ బాడీని ఇలా చూస్తున్నారు? లేదు సార్, ఏదో ఇతని గొంతు మీద ఏదో ఒక స్వెల్లింగ్ ఉన్నట్లుంది. ఒకసారి చూడండి సార్, రండి ఇక్కడ చూడండి. అవును, ఏదో గుర్తులా ఉంది కదా. ఏమై ఉంటుంది? ఇతని మెడ మీద ఈ వైపు ఏవీ లేదే. విచిత్రంగా ఉంది. మెడ ఆ వైపు ఏవీ లేదు, ఈ వైపు ఉంది. అదే చెప్తున్నా. ఇది ఏ గుర్తు అయి ఉంటుంది? ఏ సమస్య లేదు, వెంటనే కనిపెట్టేస్తాను. ఏం సార్ వెతుకుతున్నారు? దొరికింది.
ఇది ఏం కెమికల్ సార్? ఇంతవరకు నేను చూసిందే లేదే. తారిక, ఈ ల్యాబ్లో నువ్వు చూడని విషయాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఒక్క నిమిషం. సార్ ముందు కాల్చినట్లుంది. అతను చావలేదు కాబట్టి గొంతు పిసికి చంపేసినట్లుంది. కానీ ఎందుకు మెడ నొక్కేయాలి? ఒకసారి షూట్ చేసి చనిపోకపోతే ఇంకోసారి షూట్ చేయొచ్చు కదా, దానికి ఎందుకు మెడ నొక్కేయాలి? సార్ ఒకవేళ అతని గన్లో బుల్లెట్స్ అయిపోయినట్లుండొచ్చు. కానీ సార్ బొటని వేలు యొక్క ముద్ర మాత్రమే ఉంది, మిగిలిన వేలు ముద్ర లేవే సార్. ఇలా చూడమ్మా, హంతకుడు వీడి మెడని నులిమేసేటప్పుడు చేతికి గ్లౌస్ వేసుకున్నాడు, రైట్. అందుకే అక్కడ గుర్తుంది. ఇది చెప్పండి సార్. ఏమిటి? సలోంకి సార్ మల్హార్ని కాల్చి చంపాడని కదా అనుకున్నాం, కానీ మీరేంటంటే మెడ నులిమి చంపారని అంటున్నారు. సరే, ఓకే సార్. అలా అయితే కథలో ఇంకొక ట్విస్టా? అటు చూడండి, ప్రదీప్ వచ్చేశాడు. ఆటో ఆటో ఆటో, బండి ఆపు, బండి ఆపు. గమనించారా ఫ్రెడీ? వీడిని మనం పట్టుకోవడానికి దీనికన్నా మంచి ఛాన్స్ దొరకదు. పదండి వెళ్దాం. హలో ఏసీపీ సార్, మేము ప్రతీక్ని ఫాలో చేస్తాం. మాకు క్లూ దొరికిందంటే మీకు వెంటనే సమాచారం అందిస్తాం. ఓకే సార్. ఇది ఒక అమ్మాయే కదా, వీడు అమ్మాయిని కలవడానికి వచ్చాడా? సరే, ఫాలో చేద్దాం. ఎవరైనా సరే లేపేద్దాం. ఏంటి మేడం, మీరు నన్ను సిఐడి దగ్గర ఇరికించారే? ఎందుకు? ఏమైంది? సిఐడి హాస్పిటల్కి వచ్చారు. మీ హస్బెండ్ ఎవరినో హత్య చేశారంట. వాళ్ళు చెప్పేది నిజమా మేడం? మేడం, మీ దగ్గర నేను వచ్చి ఇరుక్కున్నాను, మీరైతే డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారు. నేను పేదోడిని, నేను ఇరుక్కుంటాను కదా. నీ నాటకాన్ని కాస్త ఆపుతావా? చెప్పు, ఎంత డబ్బులు కావాలి? ఇలా చూడండి మేడం, నాకు బ్యాలెన్స్ డబ్బులు ఉన్నాయి కదా, అదంతా ఇచ్చేయండి. ఈ సమస్యలో నేనైతే ఇరుక్కోను. నేను ఇదంతా వదిలేసి ఊరికి వెళ్ళిపోతాను. అక్కడ వెళ్ళి నేను సంతోషంగా ఉంటాను. మొత్తం డబ్బులు ఇస్తున్నాను, తీసుకో. కానీ ఒక చిన్న మాట, ఒక్కసారి రాహుల్కి కొత్త కట్లు వేస్తావా? రక్తం వస్తూనే ఉంది. ఇంజెక్షన్ ఎఫెక్ట్ ఉండే వరకే రక్తం ఆగుతుంది, ఆ తర్వాత మళ్ళీ కారిపోతుంది. నాకు భయమేస్తుంది. రాహుల్కి ఏం కాకూడదు. సరే మేడం, నేను కూడా మనిషినే మేడం, నేను ఖచ్చితంగా సాయం చేస్తాను. రా ప్రతీక్, త్వరగా రా. రా, లోపలికి రా. రాహుల్, ఇదిగో ప్రతీక్ వచ్చాడు. నువ్వు దేనికి భయపడకో, ఇకపై నొప్పి తగ్గిపోతుంది. మీరు ఇక్కడికి వచ్చింది ఎవరు చూడలేదు కదా? ఎవరు చూడలేదయ్యా, ఎవ్వరూ చూడలేదు, మేము మాత్రమే చూసాం. సిఐడి ఎక్కడికి రా పారిపోవాలి సార్? నేనేం చేయలేదు సార్. డ్రెస్సింగ్ నేను చేస్తాను రా సార్. అన్ని నిజాలు ఇప్పుడు చెప్తావా, లేకపోతే మా యాక్షన్ చూపించమంటావా? సార్, నేనే ఆ హత్యను చేశాను. నేను నా కూతురు జీవితాన్ని కాపాడడానికి అలా చేశాను సార్. నీ కూతురి జీవితాన్ని కాపాడడం కోసమా? అర్థమయ్యేలా చెప్పు. నా కూతురు గోయల్ని
ఎవరో కిడ్నాప్ చేశారు. దాని తర్వాత నాకు కాల్ చేశారు సార్, డబ్బులు తీసుకురమ్మన్నారు. కానీ నేను డబ్బులు తీసుకుని వెళ్ళిన చోటలో ఎవరు లేరు. అప్పుడే నాకు కిడ్నాపర్ కాల్ చేశాడు. వాడే నన్ను బెదిరించి మల్లార్ని చంపమన్నాడు సార్. నువ్వు కాల్ చేసి చనిపోకపోతే మేడం నులిమి చంపేశావు, అంతే కదా? ఏంటి సార్, నేను అతని గొంతు నరకలేదు సార్. అతన్ని కాల్చిన వెంటనే బాడీ తీసి నేను కార్లో పెట్టేశాను సార్. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి నేను నా గాయానికి మందు వేసుకున్నాను. కార్లో శవాన్ని పెట్టేటప్పుడు నా గోరిరిగింది. ఘోరా? సరే, ఒక విషయం చెప్పు, మల్హార్ నీకెలా పరిచయం? ఎప్పుడైనా నేను కోయల్ని పిలవడానికి స్కూల్కి లేట్గా వెళ్ళేటప్పుడు మల్హారే తనని చూసుకుంటాడు సార్. ఏంటి నాన్నా ఈరోజు కూడా లేటుగా వచ్చారు? నన్ను క్షమించు నాన్న, చెవు పట్టుకుంటున్నా, సారీ. మంచి కాలం మలవారు అంకుల్ అక్కడ ఉండడం వల్ల నాకు బోర్ కొట్టలేదు. మల్హార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది పట్టుకోండి. సార్ ఇదంతా ఏంటి సార్? ఏంటి మీరు కోయిల్ని ఎంత బాగా చూసుకుంటున్నారు, ఎంత కష్టపడుతున్నారు, మంచి మనిషివి. ఇది పట్టుకోండి, ఇది పెట్టుకోండి చెప్తున్నాను. పర్లేదు సార్. మీకు యూజ్ అవుతాయి, పెట్టుకోండి. అరే అరే తీసుకోండి మల్హార్, ఇదిగోండి తీసుకోండి. వెళ్దామా నాన్న? బాయ్. సార్, అర్జున్ వాళ్ళ అమ్మ మనతో ఏం చెప్పారో గుర్తుందా? మల్హార్ అర్జున్ని చూసుకుంటారనే కదా చెప్పారు. ఆయన ఇదే విధంగా లేటుగా వెళ్తే ఆయనే చూసుకుంటారని చెప్పారు. అవును సార్. అర్జున్ని కోయల్ని కిడ్నాప్ చేయడంలో మల్హార్కి కూడా సంబంధం ఉంటుందా? లేదు ఫ్రెడీ, అలా ఉండడానికి అవకాశమే లేదు. కానీ ఆయనకి షేర్ ఉండుంటే ఆయన ఎందుకు చంపుంటారు? అంతా క్రిమినల్ పనే అయి ఉంటుంది. వాడే రాహుల్ని కాల్చిన తర్వాత మెడ నులిపి చంపాడు. అలా జరగడానికి కూడా ఛాన్స్ ఉంది సచిన్. ముందు మల్హార్ ద్వారా తప్పు చేసి ఉండొచ్చు, ఆ తర్వాత పని పూర్తయిన తర్వాత వాడు అవసరం లేదని చంపేసుంటారు. సార్, ఈ వ్యక్తి 15 సంవత్సరాల క్రితం గోరఖ్పూర్ నుండి వచ్చాడు. ఆ మల్హార్ జాతకం మొత్తం మనకు తెలియాలి. పిల్లలు పిల్లలు లేవండి, మీకోసం భోజనం తెచ్చాను. రండి, త్వరగా వచ్చి తినండి, లేదంటే రాత్రి మొత్తం ఆకలితో పడుకోవాలి. మేమందరం ఇక్కడి నుంచి బయటకు వెళ్లేంత వరకు ఏది తినము. మీరు తినలేదంటే బాగా వీక్ అయిపోతారు. వీక్ అయ్యారంటే మీరు ఇక్కడి నుంచి అసలు ఎలా బయటకెళ్తారు? మీరు ఎవరు తినలేదంటే ఇదిగో వీడ్లా అయిపోతారు. సరిగ్గా తినలేదంటే ఆ తర్వాత వీడ్లాగా మీరు కూడా ఏడుస్తూ కూర్చోవాలి. రండి, వచ్చి తినండి. రమ్మని చెప్తున్నానా? రండి పిల్లలు, రండి, ప్రేమగా పిలుస్తున్నాను, రండి. పిల్లలారా, అదృష్టం కొద్దీ నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇలా చూడు, ఈ పిల్లలు నా తల్లు బాగా కొట్టేశారు. చూసావా చూచు? చూచు, నువ్వు నవ్వుతావేంటి? రే బండోడా, నువ్వు చిన్న పిల్లలతో దెబ్బలు తింటూ ఉంటే నేను నవ్వకుండా ఏం చేయాలరా? శబాష్. త్వరగా అందరూ రెడీ అవ్వండి. ఇంకా 2 అవర్స్లో మీ అమ్మ నాన్న వచ్చేస్తారు. అందరూ త్వరగా రెడీ అవ్వండి, వెళ్ళండి. ఇవాళ చాలా బాగా ఎంజాయ్ చేశాను. అతన్ని బాగా కొట్టాము కదా. అవును, దీన్ని అమ్మ నాన్నకి చెప్పాలి. ఆ రౌడీని మనం కొట్టేశామని చెప్పాలి. ఏంటి కోయల్, ఇంకా రెడీ కాలేదా? ఈరోజు ఆ అమ్మ గుర్తొచ్చింది. అరే, మనం ఇప్పుడు అమ్మ దగ్గరికి కదా వెళ్తున్నాం. నువ్వు కళ్ళు తుడుచుకొని బయలుదేరు, పదా. ఆగండి, పిల్లోడు ఎక్కడికి వెళ్ళాడు? కళ్ళు తెలియనోడా, నేను ఇక్కడున్నా. చూసావా నన్ను? గుండు కొట్టుకున్నోడా. పిల్లలారా,
మళ్ళీ కొట్టారా? లేదు. పిల్లలారా, బయట మీ అమ్మా నాన్న అందరూ వెయిట్ చేస్తున్నారు. పదండి. రండి రండి, త్వరగా రండి. పోరా పోరా. మమ్మల్ని మా అమ్మ నాన్న దగ్గరికి తీసుకెళ్ళి. ఆగండి, ఇప్పుడు వస్తారు. వచ్చే వరకు వెయిట్ చేయండి. హలో మేడం. కపుల్స్ని లోపలికి పంపించు. పంపిస్తాను మేడం, నేనే తీసుకొస్తాను. రండి. హలో మేడం, ఈయనే రాకేష్, ఆవిడ ఈయన వైఫ్. కూర్చోండి. థ్యాంక్ యూ. రాకేష్, నీకు అమ్మాయి ఉంది కదా, అయితే మళ్ళీ నీకెందుకు అబ్బాయి? పని వాళ్ళకి జీతం పెరిగిపోయింది, అంతేకాకుండా ఇంగ్లీష్ కూడా తెలియదు వాళ్ళకి. కానీ పిల్లలకి చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చామంటే జీవితాంతం నీకు పని వాళ్ళగా ఉంటారు ఏంటి, అంతే కదా? మీరు సరిగ్గా చెప్పారు. మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? మీకు నచ్చిన బిడ్డని సెలెక్ట్ చేసుకోండి. బా పేరేంటి? వీడి పేరు అర్జున్. పిరికితనం ఎక్కువ. 2 రోజుల్లో అల్లరంతా మర్చిపోతాడు. రాకా, మేడం. వీళ్ళని తీసుకెళ్ళి పిల్లోల్ని సెలెక్ట్ చేసి డబ్బు తీసుకో. ఓకే ఓకే థ్యాంక్ యూ మ్యామ్. రండి వెళ్దాం. ఈ రాక ఎందుకు ఇంకా రాలేదు? బయట ఏమైనా సమస్య ఏమో చూడు. ఏమైంది? అందరూ ఎక్కడికి వెళ్ళారు? రాకా, 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 ఏమైంది రాకా? నన్ను ఎవరో మేమే జోజో, మేడం. మీరు ఈ చోటుని ఎలా కనిపెట్టారండి? నీ మొబైల్ ఫోన్ని ట్రాక్ చేశాం. స్వాతి, అలైస్, రత్న మేడం. రత్నానా? కానీ ఈ పేరు గోరఖ్పూర్లోది. మేం మల్హార్ విషయం తెలుసుకుందామని గోరఖ్పూర్కి వెళ్తే అప్పుడే నీ అసలు విషయం మాకు తెలిసింది. ఆ క్రిమినల్ రికార్డ్స్ చూశాక మాకు తెలిసింది మీరు మొదటి నుంచి కలిసి పనిచేసేవారని. అక్కడ కూడా మీరు పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతూ ఉండేవారు. నేను మల్హారు పిల్లల్ని దొంగతనం చేసి డబ్బుండే వాళ్ళకి అమ్మేస్తూ ఉంటాం. వాళ్లతో ఇంటి పని చేయిస్తూ ఉంటారు. ఒక పని మనిషిలాగా చూస్తూ ఉంటారు. ఒక ఆడదానివై ఉండి నీ మనసులో కొంచెం కూడా మమకారం లేదా? ఈ నీచమైన పని చేసే ముందు నువ్వు ఒక్కసారి కూడా ఆలోచించలేదా ఈ చిన్న పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని? నేను ఆలోచించలేదు. నా కంటికి డబ్బు మాత్రమే కనిపించింది. డబ్బుందన్న మత్తులో నీ సొంత పార్ట్నర్ మల్హార్నే చంపేశావు కదా నువ్వు. నీ డబ్బాసే కదా కారణం. తన మరణానికి అతి ఆశే కారణం. అది నా అతి ఆశ కాదు, వాడు అతి ఆశ. ఆయనకి 2 లడ్డూలు తినాలని ఆశ. వాళ్ళు పిల్లల అమ్మ నాన్న దగ్గర కూడా డబ్బు తీసుకోవాలని ప్రయత్నించాడు. వాడు చేసే పని వల్ల నీకు ప్రమాదం వస్తుందని తెలుసుకున్నావు, అందుకే ఇలా చేశావు. చివరికి వాడిని కూడా పైకి పంపేశావు. అవును, నేను రాహుల్ని పెట్టి తన్ని కాల్చి చంపేశాను. నేను బాడీ కోసం అక్కడికి వెళ్ళాక తను ప్రాణాలతో ఉన్నాడు. అందుకని నేనే వెళ్ళి తన్ని గొంతు నులిమి చంపేశాను. మీరంతా మీకేమనిపించింది? పిల్లలేమైనా పచారీ సరుకులు అనుకున్నారా? సంతలో కొనుక్కున్నట్టు కొనుక్కోవడానికి చట్టం మీ అందరినీ కఠినంగా శిక్షిస్తుంది. అందరినీ తీసుకెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంకుల్, మీరు రౌడీ వాళ్ళ దగ్గర నుంచి మమ్మల్ని కాపాడారు. అరే, కాపాడకుండా ఎలా ఉంటాను? నేను మీ అందరికీ బెస్ట్ ఫ్రెండ్ని, అవునా?